తప్పు చేస్తుంటేనే భయపడతాడు. తప్పు చేయని వాడు భయపడ్డు. ఎంతమంది ముందుకైనా వచ్చి సమాధానం చెప్తాడు. కానీ వేమూరి వినోద్ విషయంలో అది జరగటం లేదు. ప్రస్తుతం కావేరీ ట్రావెల్స్ కి సంబంధించి యజమానిని ప్రశ్నించేందుకు ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడి నుంచి పారిపోయాడు వేమూరి వినోద్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. పరారీలో ఉన్నాడు కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్. 20 మందికి పైగా మృతికి కారణమైన కావేరీ ట్రావెల్స్ ఓనర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పటాన్చెరు ట్రావెల్స్ ఆఫీస్ కి చేరుకుంది ఆర్టీవీ. అసలు ఏం జరిగింది, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది, మరీ ముఖ్యంగా ఎందుకు ఎక్కడ ప్రాపర్గా వాటిని మెయింటైన్ చేయటం లేదు, ఫిట్నెస్ లేదు, అవగాహన లేదు. దాంతోపాటు ఎక్కడా కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్కి సంబంధించి ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కనిపించని సిచ్యువేషన్స్ ఆ వెహికల్ గురించి మాట్లాడుకుంటున్న తరుణం. ఈ క్రమంలో అసలు ఎటువంటి సేఫ్టీని మీరు ఫాలో అవడం జరుగుతోంది, ఈ ఘటనకు సంబంధించి మీ రియాక్షన్ ఏంటి, ఎందుకు ఇంతటి ఘటన జరిగిన తర్వాత ఇందాకలా మనం క్వశ్చన్ చేశాం, ఎందుకు సమాధానం లేదు? పీపుల్ వాంట్స్ టు నో. ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. డబ్బులు దండుకోవడం తెలిసి మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇటు ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది, వెళ్ళి ప్రశ్నించింది. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పారిపోయారు. పరారీలో ఉన్నాడు కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్. 20 మందికి పైగా మృతికి కారణమైన కావేరీ ట్రావెల్స్ ఓనర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పటాన్చెరులోని ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్ళారు పోలీసులకు దొరకకుండా ట్రావెల్స్ యాజమాన్యం పరారైంది. ట్రాఫిక్ చలాన్లలో బయటపడింది వేమూరి కావేరీ ట్రావెల్స్ భాగోతం. మరి కాసేపట్లో డీటెయిల్గా నేను చూపించబోతున్నాను. ఎంత దారుణం అంటే కేవలం ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇదిగో ఇతగాడి వేమూరి వినోద్. ఇన్నాళ్ళు మీరు కావేరీ ట్రావెల్స్లో ప్రయాణం చేస్తుంటే కనుక ఈ మొహాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రోజు ఈ ఘటన జరిగిన తర్వాత ఒక రియాక్షన్ లేదు, కనీసం పశ్చాత్తాపం లేదు. ఇంతటి ఘటన జరిగిన తర్వాత కనీసం పశ్చాత్తాపం ఉండాలిగా. ఏది, పండగలు వస్తే డబ్బులు దోచేయడానికి ఉన్నంత శ్రద్ధ జనాల భద్రత మీద పెట్టకపోతే ఎట్లా? అసలు ఏం జరిగిందని చెప్పి అడగడానికి అక్కడికి వెళ్ళింది అంతే. ఆర్టీవీ అక్కడ ప్రశ్నించడానికి వెళ్ళింది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది వేమూరి వినోద్. అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఈ క్రమంలో ఒక్కసారి చూడండి ఎన్ని చలాన్లు ఉన్నాయో. ఏకంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అక్షరాల 16 చలాన్లు. ఇది కేవలం తెలంగాణకు సంబంధించి మాత్రమే. సో ఒక బస్సు మీద ఇన్ని చలాన్లు ఉంటే మరి మిగతా బస్సుల మాట ఏంటి? ఎందుకు ఇంత దారుణం? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? వాళ్ళ భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారా? ఒక్కసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆర్టీవీ చేరుకున్న తర్వాత షట్టర్లు వేసేసుకున్నారు, ఆఫీస్కి తాళాలు వేసేసుకున్నారు. ఎందుకంత భయం? మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్ళింది ఆర్టీవీ వెళ్ళి ప్రశ్నించేందుకు అక్కడికి వెళ్ళింది. మీరు చూస్తే ఆఫీస్కి తాళాలు వేసేశారు. ఏంటంతయ్యా మీకు అంత అవసరం? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? కనీసం చెప్పలేరా మీరు? జరిగిన ఘటనకు సంబంధించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఒకసారి మీరు చూడొచ్చు. అదే ఆఫీస్కి సంబంధించి అదో ఆఫీస్ మామూలు సందర్భాల్లో తెరిచి ఉంచుతారు. పండగలు వస్తే 24/7 అన్న చందంగా ఉంటుందే. మరి ఇప్పుడేమైంది? ఇటు దసరా వస్తే చాలు దండుకుంటారు, సంక్రాంతి వస్తే చాలు దండుకుంటారు. ప్రజలకు సంబంధించి పీల్చి పిప్పి చేస్తారు ట్రావెల్స్ పేరుతో. అటువంటి రోజు ఘటన జరిగిన తర్వాత ఈ సో కాల్డ్ వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే కనుక ప్రశ్నించండి. ఒక బస్సు బైక్ను ఢీకొట్టి 300 మీటర్లు వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు తెలియదు. తెలుసుంటే ఆపేవాడుగా. సో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇటు వాళ్ళ ఆఫీస్కి తాళాలు వేసేశారు. ఆర్టీవీ అక్కడికి వెళ్ళిందని తెలిసిందంతే. ఆర్టీవీ అక్కడికి వెళ్ళిందని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారంతే. వెంటనే షట్టర్లు దించేసి తాళాలు వేసేసి అక్కడి నుంచి పరార్. ఈ క్రమంలో ఒక్కసారి నేను వాళ్ళ ట్రాఫిక్ చలాన్స్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ట్రాఫిక్ చలాన్లు డీటెయిల్గా ఎక్కడ ఎంత ఉంది,
దాంతోపాటు ఎక్కడెక్కడ ఉంది ఆ డీటెయిల్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఇంకో కెమెరా కూడా అరేంజ్ చేసుకోండి, సో దట్ క్లోజ్లో చూపించడానికి అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఫస్ట్ది ఇది కేవలం తెలంగాణకు సంబంధించి, ఇదిగోండి ఇది కేవలం తెలంగాణకు సంబంధించి మాత్రమే. ప్లీజ్ నోట్ ఇట్. ఇది కేవలం తెలంగాణకు సంబంధించి మాత్రమే. ఓవరాల్గా 23,120 రూపాయల ఫైన్లు ఉన్నాయి 16 చలాన్లకి. ఎక్కడెక్కడ అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ముందు వైలేషన్స్ చూద్దాం. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ లిమిట్స్ ఈపీఎస్ లిమిట్స్లో నో ఎంట్రీ ఫర్ బస్. బస్సుకి ఎంట్రీ లేదు అంటే వద్దనేగా. బస్సుకి ఎంట్రీ అంటే లేదంటే అక్కడ ప్రమాదం ఉందనేగా. ఒక్కసారి ఆ ఇమేజ్ మీరే చూడండి. ఇదిగోండి ఇది నో ఎంట్రీ ఫర్ బస్సెస్ అన్నప్పుడు చూడొచ్చు. దీనికి పడింది మొదటి చలానా. ఇదిగో వేమూరి కావేరి. ఎంత టాక్టికాలిటీ చూడండి. పేరు మెయింటెనెన్స్ విషయంలో కూడా ఇక్కడ నో ఎంట్రీ ఉన్న తర్వాత కూడా అడుగు పెట్టిన సందర్భం. ఇది మొదటి చలానా, జస్ట్ మొదటి చలానా. రెండోది చూద్దాం. ఇదిగోండి ఇది ఎప్పుడు? ఇది 27 జనవరి 2024. అంటే దాదాపుగా ఏడాదిన్నర కావస్తుంది. ఇంకొక 2 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది. పట్టించుకున్న దాఖలాలు లేవు, ప్రశ్నించేవాడు. రెండోది మియాపూర్ సేమ్ ట్రాఫిక్ పోలీస్ లిమిట్స్కి సంబంధించి ఇక్కడ కూడా అంతే. నో ఎంట్రీ ఫర్ బస్ అనేది ఎందుకు పెట్టినట్టు అక్కడికి వెళ్ళకూడదు, ప్రమాదం అని చెప్పి. మీకు కాదు ప్రమాదం, అక్కడున్న సాధారణ ప్రజలకు ప్రమాదం, వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం. మీరేమో అన్నింటినీ గాలికి వదిలేస్తారు. ఇక్కడతో ఆగలేదు, ఇంకా ఉన్నాయి చూడండి. నో ఎంట్రీ ఫర్ బస్సెస్. ఒక్కసారి ఈ ఇమేజ్ని చూద్దాం. ఓకే, ఇదిగోండి ఇలా రోడ్డు మీద అడ్డంగా నిలిపేసిన సందర్భం. ఇది ఎప్పుడు? ఇది 2 మే. లొకేషన్ చూడండి, ఆల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గర. ఎంత ఎంగేజ్డ్గా ఉంటుంది. ఆ లొకేషన్ కూడా ఇక్కడ పెట్టారు చూడండి. ఆ లొకేషన్కి సంబంధించి ఎప్పుడు? ఇది రాత్రి. సేమ్ బస్ నెంబర్ DED 01N9490 ఉన్న చలాన్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రాఫిక్ చలాన్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ట్రాఫిక్ చలాన్కి సంబంధించి మనం చూసేద్దాం. ఇక్కడ ఒక 1600 పడింది, ఇక్కడ ఒక 1600. జాన్లో పడింది, మేలో పడింది. నెక్స్ట్ అదే మే అంటే ఆ రోజు కాక మరుసటి రోజు ఇంకొక చలాన్. ఇది కూడా మీరు చూడొచ్చు. హఫీజ్పేట్ దగ్గర రోడ్డు మీద నిలిపేసిన సందర్భం. ఆ ఇమేజ్ను చూడొచ్చు. ఒకసారి ఇది ఎప్పుడు అన్నది చూస్తే నో ఎంట్రీ ఫర్ బస్. సేమ్ ఇది కూడా అంతే. నిర్లక్ష్యం ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇది మన ట్రావెల్ ఏజెన్సీస్కి సంబంధించి. మరి ముఖ్యంగా వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించి. ఇంకా చూద్దాం. ఇది ఇంకా జస్ట్ 3rd మాత్రమే. నెక్స్ట్ 4వది రాచకొండ యూనిట్కి సంబంధించి. ఆల్రైట్, నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించి RTV వెళ్ళింది. మా ప్రతినిధి పెట్రీషియా అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే షట్టర్స్ వేసేసారు. అక్కడే ఉంది RTV. మిస్టర్ వినోద్, నువ్వు కనుక వినగలిగితే, నువ్వు కనుక వింటే బయటికి రా, మాట్లాడు. నువ్వు కనుక తప్పు చేసి ఉండకపోతే, ఐ రిపీట్ అండ్ ఐ రీటరేట్, నువ్వు కనుక తప్పు చేసి ఉండకపోతే బయటకు వచ్చి మాట్లాడు. ఇది ప్రజలు అడుగుతోంది, ప్రపంచం అడుగుతోంది. ఇన్ని ట్రాఫిక్ చలాన్లు, ఇన్నింత నిర్లక్ష్యం ఉండి ఎలాగయ్యా బస్సు బయటకు తీసింది? ఎవరిచ్చాడు నీకు హక్కు? ప్రజల ప్రాణాలు తోడుకునే హక్కు నీకు ఎవరిచ్చాడు? పీపుల్ వాంట్స్ టు నో. ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే. నేరుగా వేమూరి కావేరీ ట్రావెల్స్కి అక్కడ RTV చేరుకుంది మా ప్రతినిధి పెట్రీషియా ఉన్నారు. ఒకసారి పెట్రీషియాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెట్రీషియా, ప్రస్తుతం మీరు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ట్రావెల్స్ యాజమాన్యం అక్కడ ఉందా లేకపోతే అక్కడి నుంచి పరారీ అయిపోయిన సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు కూడా? కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేస్తుంది. స్లీపర్ బస్సు మొత్తం తగలబడిపోవడం, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దుర్వార్త. ఒకవైపు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు అధికారికంగా 11 మెంబర్స్ తెలుస్తుంది. 9 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియదు అంటున్నారు. బస్సులో మాత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కర్నూలు వద్ద కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 9 మంది ఆచూకీ అయితే తెలియట్లేదు. ఇప్పటికే 11 మెంబర్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా 9 మంది కూడా మొత్తము దగ్ధమైన పరిస్థితి